పట్టుకో అక్కసే పట్టుకో అక్క పట్టుకుంటానులే పెట్టుకో మమ్మీలో అది ఎట్లుంది మమ్మీ బాగుందా బాగుందా అబ్బో డాన్స్ రకరకాలుగా కలుపుకోవాలి ఒకసారి మెదపనవసరం లేదు ముందు అయితే మెదుపుతా అంటే ఇప్పుడు మెదపనవసరం లేదు కాబట్టి అట్నే నెయ్యి వేసి కలిదిప్పి తినిపించేస్తాను ఉడకబెట్టుకుంటే మెదపనవసరం లేదు చూడండి ఎంత బాగుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్లపిల్ల అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ రోజు హెల్తీ ఫుడ్ అయితే చేస్తున్నా అది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా మా పిల్లలకైతే చేసి తినిపించినా కాబట్టి చెప్తున్నా వీళ్ళైతే బాగున్నారు హెల్తీగా ఉన్నారు బాగా హుషారుగా కూడా బాగా ఆడుకుంటున్నారు అందుకోసమే ఈ వీడియో మీరు కూడా మీ పిల్లలకు పెట్టాలనుకుంటున్నారా ఇంకెందుకు లేట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండానైతే పిల్లలు అయితే పడుకున్నారు వాళ్ళు లేచే లోపు వాళ్ళకి తయారు చేస్తే తింటారు కదా కమ్మటి రెసిపీ అయితే చేస్తున్నా ఈరోజు హెల్త్ ఉంటుంది బాగా దృఢంగా తయారవుతారు అందుకోసం ఈరోజు హెల్తీ ఫుడ్ అయితే చేస్తున్నా ఒకసారి చూపిద్దురా అరకప్పు బియ్యము ఒక స్పూన్ పెసరబాళ్ళు ఒక చిన్న బంగాళదుంప పెసర బేల్ అంటే పెసరపప్పు అదే అందరికి అర్థం కాదు మరి పెసర బేల్ అంటే అట్లా మా ఊరి సైడ్ అట్లా అంటారు కాబట్టి నాకు అన్ని అట్లనే అవుతాయి శనగిత్తనాలు పెసరపప్పు అవన్నీ నాకు అట్లనే అవుతాయి నేను అట్లనే చెప్తాను పెసరపప్పు అంటే అర్థమైతే పెసర బేల్ అంటే అర్థం కాదు అరకప్పు బియ్యం వేసినావు ఒక స్పూన్ పెసరపప్పు ముందు ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కున్నాం ఎన్నిసార్లు కడగాలి చెప్పాలా 3 సార్లు బియ్యాన్ని పెసరపప్పును 3 సార్లు అయితే కడుక్కున్నాను అంటే రెండు ఒకటేసారి ఉంటాయి బియ్యం పెసరపప్పు ఒక దానిలోనే ఉంటాయి అందుకే 2 సార్లు కడుక్కుంది అని చెప్తాను సర్లే 3 సార్లు అయితే పెసరపప్పు బియ్యాన్ని అయితే మొత్తం కడిగేసిన దీనికి నిండుకు నీళ్లు పోసుకోవాలి తగినన్ని ఓకే గిన్నెలో నిండుగా నీళ్లు వేసుకోవాలి బాగా ఉడకాలి కాబట్టి గిన్నె నిండుగా నీళ్లు వేసుకోవాలి సాల్ట్ చెప్పాలి అట్లా తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పిల్లలకు కాబట్టి చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలండి అసలు ఎక్కువ వేయకూడదు కొంచెం వేసినామా లేదా అన్నట్టుగా వేయాలన్నమాట నెక్స్ట్ ఏం చేయాలి పొయ్యాలి నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు ఒక్కొక్కటి ప్రాసెస్ ఈజీగా తెలిసేటట్టు చెప్పాలా చిన్న మంట పెట్టుకొని దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలి ఓకే చిన్న మంట పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి బాగా మెత్తంగా ఉడికించుకోవాలి ఉగ్గులాగా తయారైతుంది అదే ఉడుకుతుంటది కాబట్టి అంతలోపు మనం వేరే ప్రాసెస్ చూసుకుంటాం నేను అదే అడుగుదామని అనుకుంటున్నా బంగాళదుంప మాత్రం వేయకుండా పెట్టినావు బంగాళదుంపను ఏం చేస్తామని నాకు డౌట్ వచ్చింది చూస్తాను ముందు దీన్ని అయితే కడుక్కొని తొక్క తీసుకోవాలి అంటే ముందైతే తొక్క తీయాలి బంగాళదుంపకి సరే ఓకే బంగాళదుంపకైతే తొక్క తీసుకున్నాం క్వాంటిటీ ఎంత ఉండాలి చెప్పాలి కదా బంగాళదుంప చిన్నదా పెద్దదా చిన్నది పిల్లలు బట్టి అంతేలే మన పిల్లలు 4 ఉంటే 4 5 ఉంటే 5 దాన్ని బట్టి బంగాళదుంప సైజు తీసుకోవాలి మనకి 2 పిల్లలు కాబట్టి మీడియం సైజ్ అయితే తీసుకున్నాం సరే దానిపైన ఉన్న చెక్క అంతా తీస్తున్నావా సరే తొక్క తీసుకున్న బంగాళదుంపను కడుక్కొని ముక్కలుగా చేసుకున్నాం తొక్క తీసిన బంగాళదుంపను మళ్ళీ కడిగి ముక్కలుగా చేయాలి నాకైతే ఏమన్నా పక్కన రెసిపీ చేస్తున్నావు అనుకుంటున్నా నేనైతే నా వరకైతే ఇక్కడైతే పెద్దనైనా కూతురు అయితే పడుకున్నారండి మా మమ్మీ గారు లేచేలోపు మా డాడీ గారు లేచేలోపు వంట చేసేయాలని లత అయితే తొందర చేసేస్తుంది అనమాట మళ్ళీ వాళ్ళు చేస్తే ఇంకా ఆ టైం అవుతుంది కదా పని చేసుకొని ఇయ్యారు కదా మా కత్తి కొంచెం మొండి కత్తి అండి అందుకే ధైర్యంగా చేతిలో పెట్టి కట్ చేస్తుంది మామూలుగా షార్ప్ ఉండే కత్తి అయితే చేతిలో పెట్టలేరు మీరు అనుకోవచ్చు అబ్బా ఎంతో బాగా అరచేతిలో పెట్టుకొని దుంపలు కట్ చేస్తుంది అనుకొని తెగదు కాబట్టి ధైర్యంగా కట్ చేస్తున్నా తెగే కత్తి అయితే ఎవరు పట్టుకుంటారు చెప్పు నేను కూడా చెప్తానలే తెగని కత్తి కాబట్టి లత ఇంత ధైర్యం చేసిందని ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం ఇంకోటి ఏంటంటే వీడియోలో తినిపియద్దు అని అంటున్నారు చేసిన తర్వాత కొంతమందికి డౌట్స్ ఉంటాయి నువ్వు తినిపించినావా లేదా అని వీడియో కోసం చేస్తున్నావా అని అంటారని మీ ముందరే చేసినట్టు తినిపిస్తాను పిల్లలకు లాస్ట్ లో దిష్టి కూడా తీస్తాను ఎందుకంటే పిల్లలకు చేసేది కాబట్టి కొంచెం మనం తినిపిస్తున్నామా లేదా మన పిల్లలకు చేసేదే ఎదుటి వాళ్ళు కూడా చేసుకొని తినిపిస్తారు కాబట్టి నేను అట్లా చేసి పెడతాను మళ్ళీ కొంతమందికి డౌట్స్ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కామెంట్లలో పెడుతుంటారు నువ్వు వీడియో కోసమే చేస్తున్నావు మీ పిల్లలకి ఏం తినిపియవులే బయట నుంచే తెచ్చి తినిపిస్తుంటావు అని అనే వాళ్ళు ఉంటారు అది కూడా కరెక్టే
దిష్టి అయితే ఖచ్చితంగా తీసుకున్నాను. దీంతో ఏం చేస్తావో కొంచెం సస్పెన్స్ అయితే పెడతాను. కట్ చేసుకున్న ముక్కల్ని పెసరబ్యాళ్ళు అన్నంతో దానితో పాటే ఉడికించుకోవాలి. అన్నము ఎట్లా మెత్తగా ఉడుకుతాదో ఇవి కూడా అంతే మెత్తగా ఉడుకుతాయి. ఓకే ఓకే, సపరేట్ గా ఉడికించుకోకుండా దాంట్లోనే ఉడికించుకోవాలి. ఓకే ఓకే, బంగాళదుంపను కడిగేసి ముక్కలుగా చేసేసి అందులోనే ఉడికించుకోవాలి. ఇట్లా రోజు ఒక వెరైటీ వెజిటేబుల్స్ అయితే చేస్తానే ఉంటా. వాళ్ళకి నోటికి రుచిగా ఉండాలి, హెల్త్ కూడా బాగుండాలి కాబట్టి ఇట్లా డిఫరెంట్ గా అయితే చేస్తానే ఉంటా. ఇళ్ళకైతే వాళ్ళు కూడా కడుపు నిండుగా మంచిగా తింటేనే కదా బాగా హెల్త్ కూడా బాగుండేది, బాగా హుషారుగా కూడా ఆడుకుంటారు. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టినాను కారం చేసుకోవడానికి. మనకంటే ముందు మనం లేటుగా తిన్నా ఏం కాదు కదా, పిల్లలకైతే ఖచ్చితంగా తినిపించాలి కాబట్టి అందుకే ముందు పిల్లలకైతే పెట్టేసినాను. తర్వాత మనకు మామిడికాయ కారం చేస్తాం. ఒక 20 నిమిషాల పాటు దాన్ని సిమ్లోనే బాగా ఉడికించుకోవాలి. అది అయ్యేలోపు లేట్ అవుతుంది కదా అని అంతలో ఇంట్లో పని అంతా అయితే చేసుకున్నా. అని అంటే ఏం లేదు, వంట చేయడమే. అన్నం అయితే కడిగి పెట్టేసినాను. ఇక్కడ పప్పు అయితే వేసినా, మెంతాకు పప్పు. ఇంకా ఉడికితే సరిపోతుంది. ఇంకొక 2 minutes కదా. కొద్దిగా నీరైతే ఉంది. అబ్బా, మెంతిపప్పు విజిల్ అయితే వచ్చేసింది. అమ్మా, లేచి వచ్చినాడు. ఏం నైనా, అబ్బా నిద్రమోపులు ఉన్నాడు చూడండి. మేము వీడియో తీస్తామని కిచెన్ లోకి వచ్చేసినారు. ఆకలి అవుతుంది అయ్యా. అబ్బా, అక్కడ మరి మమ్మీ మాత్రం పెద్దనాయన మీద పడుకోని కనిపిస్తుంది కదా వీడియోలో. అయినా ఆకలి అవుతుందా? ఆ రైస్ సంగతి ఎంత వరకు వచ్చిందో చూడబ్బా. చాలా సేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాము. అయ్యింది. రైస్ అయిందా? ఏమన్నా నీరుందా? సరిపోయిందా? లేదు, సరిపోయింది. మెదుపుకుంటే మరి గట్టిగా అవుతాయి కదా, అందుకు సరిపోతుంది. ఓకే ఓకే, మొత్తం నీళ్లు అందులోనే డ్రై అయిపోతే మాత్రము రైస్ అంతా గట్టి పడిపోతుంది కాబట్టి కొంచెం ఇట్లా తేమున్నప్పుడే వదిలేయాలన్నమాట. బంగాళదుంప చూడండి మెత్తగా ఉడికిపోయింది. బంగాళదుంప కూడా మెత్తగా ఉడికిపోయింది, పప్పు మెత్తగా ఉడికిపోయింది, రైస్ మెత్తగా ఉడికిపోయింది. తింటున్నారు కదా అని రోజు మెత్తదే పెట్టకూడదు. వాళ్ళు పెరిగే కొద్దీ మెత్తగా మెదకపోకుండా పలుకుగా అట్లా మెదుపు అంటే కూడా అలవాటు అవుతుంది వాళ్ళకు నమలడం. అందుకే ఇప్పుడైతే కొంచెం పలుకుగా అయితేనే పెడతానా, కొంచెం నమలడం స్టార్ట్ చేసిన మెత్తగా మెదపకోకుండా అట్లా మెతుకులు. అంతే అంతే. పిల్లలు పెరిగిన కొద్దీ ఏమంటారు అంటే మెదపడం తగ్గించేస్తున్నావు అంతేనా? లేకపోతే మెత్తగా ఉగ్గులాగా పెడతా అంటే అదే అలవాటు అవుతుంది, నమలలేరు. వాళ్ళకు ఇప్పుడు మా బుజ్జి తండ్రికి బుజ్జమ్మకు పళ్ళు వచ్చినాయి కాబట్టి కొంచెం నములుతున్నారు, నమలే స్టార్ట్ చేసినారు కాబట్టి అందుకే కొంచెం మెతుకులుగానే పెడుతున్నారు. వాళ్ళు నెయ్యి కొంచెం వేస్తున్నారు. నెయ్యి అయిపోయినట్టుగా ఆల్రెడీ అయిపోయింది, తెచ్చుకోవాలి. క్వాంటిటీ కొంచెమే వేస్తుందండి. రోజు వేసినంత కాకుండా పెసరపప్పు బంగాళదుంప వేసిన కాబట్టి కొంచెమే వేసిన. అది కూడా నెయ్యి కొంచెం ఉంటే టేస్ట్ గా ఉంటుంది కదా. టేస్ట్ ఉంటే బాగా తింటారు కాబట్టి నెయ్యి వేసిన తర్వాత కలుపుకోవాలి ఒకసారి. మెదపనవసరం లేదు, ముందు అయితే మెదుపుతా అంటే ఇప్పుడు మెదపనవసరం లేదు కాబట్టి అట్నే నెయ్యి వేసి కలదిప్పి తినిపించాను. ఉడకబెట్టుకుంటే మెదపనవసరం లేదు. చూడండి ఎంత బాగుంది. లేట్ చేయడం ఎందుకు, చల్లారింది కాబట్టి ఇంకా పిల్లలు కూడా లేచి ఆడుకుంటున్నారు. తినిపిస్తే ఒక పని అయిపోతారు. ఏం చేస్తున్నారు? ఏంది మీరు పెద్దరాయన కాడ ఏం చేస్తున్నారు? అన్నం తెచ్చే లోప తింటారా? ఎవరు తింటారు ఫస్ట్? చూశారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకు తయారు చేసుకోండి, పెట్టండి. వాళ్ళు కూడా హుషారుగా ఇట్లా ఆడుకుంటారు, ముద్దుగా బొద్దుగా ఇల్లంతా తిరుగుతుంటారు అనమాట. అబ్బా, మమ్మీ కావెట్టండి. అబ్బా, ఆవెట్టుకో మమ్మీ ఆవెట్టుకో మమ్మీలో. అది ఎట్లుంది మమ్మీ? బాగుందా? రకరకాలుగా ఉంది మమ్మీ. బాగుందా? అబ్బో, డాన్స్ రకరకాలుగా ఉంది. డాన్స్ నిదానంగా లేస్తుంది, నిదానంగా కూర్చుంటుందండి, బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఎంతసేపు చూస్తావు నాయనా? బంగారాజు ఏ మమ్మీ గారు మీదనే కూర్చొని తింటాడంట. లే, తిన్నాక మళ్ళీ ఆడుకుందాం. ఆవెట్టుకుంటా అది టీవీ చూస్తున్నాడండి మా వాడైతే. ఇక్కడ చూడండి, చెల్ గుర్రం చూస్తున్నాడండి. ఆవెట్టుకున్నాయినా అలిగిరావా? బొంగుముద్దు పెట్టుకున్నాడు. ఓయమ్మా, చేయి చాపిటోడు పోయినావా యథాంశు?
అమ్మ బాగుందా అన్ని కూర్చోమా ఎంత అంచు ఆవిడకా అమ్మో దొంగ దగ్గులు ఇంకా ఇవి పెద్దలనే ఆడిపించుకుంటారు దొంగ దగ్గులు అన్ని తగ్గుతాది అమ్ములు కొడతారు మమ్మీ కొడుతుంది పోరా ఎతాన్సివా క్లాప్స్ కొట్టినానా క్లాప్స్ తొడగొడతానవా మమ్మీగా అబ్బా అల్లరి చేయొద్దు వాళ్ళ అక్క గజ్జలు సౌండ్ వస్తుంటే కొడతాను చూడు బయట ఏంది ఎక్సర్సైజ్ చేస్తున్నావా ఇక అన్నం తిన్నారంటే ఇక సర్కస్ మొదలు పెడతారండి అన్నం తినుకుంటూ కొట్టొద్దు నైనా అక్కను సర్కస్ స్టార్ట్ అబ్బా అబ్బా హలో హలో చెప్తుందండి మా మమ్మీ కొత్తగా నేర్చుకుంది హలో అని హలో చెప్పు హలో పట్టుకో తమచా పట్టుకో నిద్ర వస్తుందా ఇక హలో హలో ముద్దు పెట్టు మమ్మీ ముద్దు పెట్టు అమ్మని ముద్దు పెట్టు హలో చెప్తుంది పట్టుకో అక్క పట్టుకో అక్క పట్టుకుంటానులే పెట్టుకుంటే ఆడుకోండి మమ్మీ పెట్టుకోవాలి మమ్మీ మా మమ్మీ మంచిది కదా వద్దా తిరగాలంట ఏం చేస్తాను మమ్మీలో అబ్బా హాయా ఇప్పుడా అమ్మో ఏం మమ్మీ ఇప్పుడు హాయ్ చెప్తున్నావు ఆవేటుగా అది మమ్మీ దొంగ మమ్మీ మమ్మీ అది అమ్మా గిన్నె అయితే ఖాళీ అయిందండి రుచిగా ఉంది కాబట్టి వాళ్ళ టేస్ట్ నాలుగు టేస్ట్ తగిలింది కాబట్టి బాగానే తిన్నారు థ్యాంక్స్ ఇటు తిరుగునానా తిరుగు నాయన జిట్టు తీసుకో ఈ హెల్దీ ఫుడ్ మీ ఇంట్లో కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి ఎంతో హెల్దీగా ఉంటారు ఇట్లా హుషారుగా ఆడుకుంటుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటా మరి ఉంటాం బాయ్ బాయ్ చెప్పు మమ్మీ మమ్మీ ఇటు దాడి చెప్పు మమ్మీగా చెప్పావా బాయ్ చెప్పు నాన్న థ్యాంక్స్ క్లాస్ కాదు బాయ్ చెప్తున్నాడు బాయ్ మమ్మీ బాయ్ ఇక చూడు మా మమ్మీ చూడు అమ్మ అది మమ్మీ గాడు అంటే అదే డాడ్